అందరికీ నమస్తేనండి. ఫిబ్రవరి 17 ఈరోజు. చాలామంది ఈ స్టాక్ మార్కెట్‌ని లాటరీ అంటారు. కొంతమంది ఏమో జూదం అంటారు. గాలిలో దీపం పెట్టి ఆడుతున్నారంటారు. సో, ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. సో, ఈరోజైతే అద్భుతమైన ట్రేడ్స్ అయితే 2 పడ్డాయి. సో, ఫస్ట్ ట్రేడ్ మనమైతే 2 ట్రేడ్స్ అయితే గ్రూప్‌లో షేర్ చేసాం. కాల్ అండ్ పుట్ లెవెల్స్. అదే లెవెల్స్ పైనైతే మనం ట్రేడ్ చేసాం. ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. సో, నేను నెక్స్ట్ వీక్ ఎక్స్‌పైరీ ఏదైతే ఏ ఎక్స్ వేరే ఎక్స్‌పైరీ అయితే ట్రేడ్ చేశాను. ఈ ఎక్స్‌పైరీ ప్రీమియం డికే ఉంటదని. సో, ఫస్ట్ ట్రేడ్ చూపిస్తాను. 216 దగ్గర ఎంట్రీ. సో, 15 పాయింట్స్ ఎస్ఎల్ కొట్టింది మనకి. సో, ఓకే. సెకండ్ ట్రేడ్ వచ్చేసి అది ఎస్ఎల్ కొట్టింది. ఎందుకంటే కూడా చూపిస్తాను. మన స్ట్రాటజీ ప్రకారం కరెక్ట్‌గా 5 మినిట్స్‌లో మనకి ఫస్ట్ క్యాండిలే క్లోజింగ్ ఇచ్చింది మన సెల్లర్స్ జోన్ పైన. సెల్లర్స్ ఎగ్జిట్ అయ్యారని చెప్పి ఎంటర్ అయ్యాము. సో, కొంచెం పైకెళ్ళినట్టెళ్ళి కిందకొచ్చి మనల్ని ఎస్ఎల్ అయితే కొట్టింది. సో, అక్కడ మనము ఎస్ఎల్ కొట్టించుకున్నాం. నెక్స్ట్ ట్రేడ్ అయితే ప్రాపర్ ఎంట్రీ, అసలు చాలా అద్భుతమైన ఎంట్రీ. ఇదైతే 265 దగ్గర సెల్లర్స్ అయితే ఎగ్జిట్ అయ్యారు ఈ క్యాండిల్‌లో. ఈ క్యాండిల్ అయితే మన ఎంట్రీ పడింది. ఎప్పుడైతే సెల్లర్స్ ఎగ్జిట్ అయ్యారో అక్కడ ఇక్కడ ఎక్కాము మనము. కరెక్ట్ ఇక్కడ ఎక్కి నా టార్గెట్ ఈ క్యాండిల్ హై పెట్టుకున్నా. 325 పెట్టుకున్నాను. కరెక్ట్ 324.20 పైసా హై తోటి రివర్సల్ వచ్చింది. నేను ట్రైలింగ్ 310 పెట్టేసుకున్నాను. సో, మనకు అప్పటికి ఒక 35, ఇదొక 10 పాయింట్స్. టోటల్ 45 పాయింట్స్ వచ్చినాయి. సో, ఇంకొక జస్ట్ 80 పైసా వచ్చుంటే మనకి 15 పాయింట్స్, 80 పైసా తోటి 15 పాయింట్స్ అయితే మిస్ చేసుకున్నాము. సో, ఓవరాల్‌గా ఈ ఒక్క లాట్ తోటి మనకి దగ్గర దగ్గర 4000 ప్రాఫిట్ అయితే చూయించింది. కానీ 15 పాయింట్స్ అయితే మనం వదిలేసుకోవడం వల్ల 3000 అరౌండ్‌లో మనం ప్రాఫిట్ అయితే బుక్ చేసాము. సో, ఒక్క లాట్ తోటి మనం 3000 అంటే గ్రేట్ అసలు. అరౌండ్ 4000 హోల్డ్ చేసాము. అయినా గాని మనకి ఒక్క 80 పైసా వల్ల మనం మిస్ అయ్యాము. సో, డిసిప్లిన్‌గా చేస్తే వస్తాయండి. డబ్బులనేవి ఖచ్చితంగా వస్తాయి. కానీ మనము డిసిప్లిన్‌గా ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఫాలో అవుతూ 1:2, 1:3కి అలా ట్రై చేసుకుంటా ఉంటే మనం సర్వైవ్ అవ్వగలం. సో, మనం ఇప్పుడు 21,116తో స్టార్ట్ చేసాం కదా! సో, ఇప్పుడు మన క్యాపిటల్ వచ్చేసి 25,000 అయింది. సో, చూద్దాం. ఈ ఫిబ్రవరి అయిపోయే లోపల మన క్యాపిటల్ ఎక్కడికెళ్తుందో చూద్దాం. నేను అంతే చెప్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఈ లెవెల్స్ కావాలంటే మన ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఫ్రీయే. ఏదైనా ఫ్రీయే. ఎడ్యుకేషనల్‌గానే నేను నేర్చుకోండి. మీకు నచ్చితే యూజ్ చేసుకోండి. లేదంటే మీకు నచ్చిన స్ట్రాటజీ తోటి మీరు చేసుకోండి. కానీ డిసిప్లిన్‌గా చేసుకోండి. అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు. డబ్బులు బొక్క పెట్టుకోవద్దు. అంతే అండి. థాంక్ యూ.